చేయలేరు, మాకు 10 ఏళ్ళు పట్టింది ఈ రుణమాఫీ సాధ్యపడదన్నాడు కాబట్టి ఆ ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సీఎంకి అప్పుడు. రైట్. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రామ్మోహన్ రావు గారు, ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వము రుణమాఫీ అయితే చేసింది, ఇది ప్రభుత్వానికి ప్లస్ అయ్యే అవకాశం ఉందా మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మందికి కాలేదని చెప్పేస్తున్నారు రైతులు. ఇప్పుడు ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్లు 100 కాల్స్ 1000 కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. బలరాజు గారు చెప్తున్నారు కాల్స్ వస్తున్నాయి, మాకు మేము కాల్ సెంటర్ పెట్టాము పార్టీ ఆఫీసులో, ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు, సార్ నాకు కాలేదు నాకు కాలేదు నాకు కాలేదని. అంత ఈవెన్ 50,000 ఉన్న వాళ్ళకు కూడా ఇంకా కొందరికి కాలేదు. ఇప్పుడు 2 లక్షలు పక్కకు పెడితే. రాజేష్ గారు, మీకు అంటే ప్యానల్ మిత్రులకు నమస్కారం. నేను ఈ మధ్య 2-3 రోజుల నుంచి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాను. అంటే నేను రైతుల పక్షాన డిపెండెంట్ అడ్వకేట్. చాలా సార్లు బ్యాంకులకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడినవాడిని కనుక 2 నిమిషాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కిందనేమో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఏనుగు భయం వెళ్ళింది, ఇంకెనక 2 కాళ్ళు లోపలనే ఉన్నాయి, తర్వాత నుంచి బయటకు వెళ్తేనేమో మిగతా ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తం మీద అన్ని ఎట్లా చూస్తే కేవలం 2 లక్షల మంది దాకా ఇంకా అందలేదని మనకు అర్థమైంది. ఈ 2 లక్షల మంది కేవలం ఎవరు ఫిర్యాదు చేసిన వాళ్ళు చాలా మంది ఇంట్లో పడుకుంటూ ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీరు అడిగిన ప్రశ్న సమాధానం తర్వాత చెప్తారు. అంటే ఇప్పుడు ఏనుగు వెళ్ళిందా లేదా అని చూడడానికి అయితే మనకు కనపడుతుంది 2 లక్షల మంది అయితే ఫిర్యాదు చేశారు, మాకు అందలేదని. నెంబర్ 1. నేను సూత్రప్రాయంగా మొదటి నుంచి ఏమంటున్నా అంటే రుణమాఫీ కంటే పెట్టుబడి సాయం కరెక్ట్, రుణమాఫీ కంటే ఎవరైతే సరిగ్గా కట్టినో వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటున్నాను. ఈ రాజకీయ పట్ల అన్ని కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తప్పు చేస్తున్నాయి. స్పష్టంగా రుణమాఫీ కరెక్ట్ కాదు, విధానమే కరెక్ట్ కాదు. విధానం కరెక్ట్ గా ఎంతైనా సరే సూత్రం తప్పైతే లెక్క తప్పు వస్తుంది. మాట్లాడారు కనుక దాని గురించి చర్చించదలుచుకోలేదు. మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు రుణమాఫీలో 2 లక్షల మంది మిగిలి ఉందని వీళ్ళు అంటున్నారు, ఇంకా ఎక్కువ ఉందని రైతులు అంటున్నారు. ఎప్పుడు కూడా తీసుకున్నవాడు పెద్ద జ్ఞాపకం చేయడు. చూసాం కదా, అసలు నిజంగా సంక్షేమ పథకాలంటే టీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చారు కానీ అవన్నీ తిని మళ్ళీ ఏం చేశారు, ఓటు వ్యతిరేకంగా చేసింది కదా, ఇంకోటి కొత్తగా ఇస్తే ఇంకా వేస్తారు. ఎప్పుడు ప్రజలు ఎట్లుంటారంటే ప్రజలు ఖచ్చితంగా స్వార్థపరుడు. ఎందుకు స్వార్థపరుడు అంటే ప్రజల స్వార్థం ప్రజలకు ఉంటుంది. మన పిల్లల్లాగానే ప్రజలు కూడా ఎట్లా అంటే అపరిమితమైన ఆకాంక్ష ప్రజలకు ఉంటాయి. రాజేష్ గారు, పరిమితమైన వనరులు మాత్రమే సంసారానికైనా. ప్రభుత్వం కూడా ఒక సంసారం లాంటిదే కదా. ఇప్పుడు నాకు బైక్ కొనుక్కుంటా అంటాడు పిల్లగాడు, వద్దురా బిడ్డ ఒక 4 ఏళ్ళు ఆగరాజు పెద్దవైనా ఓడిస్తా అని తండ్రి అంటాడు. ఇది అంతే అంటున్నాను నేను. అపరిమితమైన ఆకాంక్షలు ఉంటాయి, వాళ్ళ ఆకాంక్షలు తగ్గట్టు ప్రభుత్వాలు పోతాయా? మన సంసారం ఎట్లా చక్కదిద్దుకుంటాం, ఏది ప్రయారిటీ, విద్య ఆరోగ్యం ఇట్లా చూసుకుంటాం. కానీ అన్ని ప్రయారిటీలు విడిచిపెట్టి వీళ్ళ రాజకీయ ఛాలెంజ్ల కోసము ఇవాళ రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నట్టు. ఈ మాట రాజకీయ పక్షాలు ఎక్కడ అంగీకరించిన ఎక్కడ ఓట్లు పోతే అని అంగీకరించారంటున్నాను. వాళ్ళ ఛాలెంజ్ల కోసం 26 లక్షల కోట్ల రూపాయలు అయితే వాళ్ళు ఖర్చు పెట్టింది కదా. మనకు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కూడా 3 2 కట్టేసి 1 అన్నట్టు 38,000 కోట్లని మొదలు అంచనా. తర్వాత గవర్నమెంట్ 31,000 కోట్లు, తర్వాత అమలైంది 26,000 మన బడ్జెట్ పెట్టింది 26 లక్షల కోట్లు, 26,000 కోట్లు. కిందికి వచ్చేటప్పుడు 19,000 21,000 కోట్లు ఖర్చు అయింది. అంటే ఇక్కడ ఏమైంది మనకు అర్థమవుతుంది కదా, మంచం కోళ్ళు పంచపాండవులు అని. నేనేమంటున్నాను అంటే సరే ఒకటి అది జరిగింది, కానీ మిగతా హామీలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాజీనామా ప్రసక్తి ఎందుకు వచ్చింది? మొదటి ఛాలెంజ్ చేసింది హరీష్ రావు గారు ఏమన్నారంటే ఈ 15 లోపు మీకు వీలు కాదు, మీరు అన్నారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్న తర్వాత ఛాలెంజ్ చేశారు, నేను రాజీనామా చేస్తా అని. అక్కడ హైడ్రామా నడిచింది, మనకు అమరవీరుల స్థూపం దగ్గర హైడ్రామా నడిచింది. ఇప్పుడు ఏమంటున్నారంటే రాజీనామా చేయమని ఈయన అంటున్నాడు. నిజంగా చెప్పాలి, ముఖ్యమంత్రిగా కొంతవరకు నిన్న ఆ మాట అనేది లేకుండా అని నేను అంటున్నాను. ఇప్పుడు ఆయన విజ్ఞప్తికి వదిలిపెడతాం, ఎందుకు ఇంకా మనకు కనపడుతుంది కదా, ముంజేతి కంకణానికి అర్థమైంది అన్నట్టు కనపడుతుంది కదా. చేస్తారా చేయరంటే ఈయన కూడా కొన్ని లెసుకులు తీశాడు. ఏమని 13 హామీల గురించి సంగతి ఏంది, మరి రైతు పెట్టుబడి సాయం ఇస్తా అంటారు కదా మీరు, రైతు భరోసా సంగతి ఏంది, 6 గ్యారెంటీలు 13 హామీల్లో 2 కదా తీర్చిందని నేను అంటాను. వాళ్ళ రాజకీయ ఛాలెంజ్ ఎట్లా తప్పించుకోవడం ఈయన చూస్తాడు, తప్పించకుండా రాజీనామా కావాలని ఆయన డిమాండ్ చేస్తాడు. ఆ 2 కాదు మనకు కావాల్సింది. బ్యాంక్ మేనేజర్ తెలుసుకున్న దాని ప్రకారం ఒక 4-5 రోజులు ఉన్నాయి ఇంట్లో. ఒకటేమో రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి రాలే, అది లక్షలాది మంది ఉంటారు. రీషెడ్యూల్ ఎందుకు చేస్తారు, మీరు 3 ఏళ్ళు కాగానే స్టాంపు మన రసీద్ టికెట్ పనికిరాదు, 3 ఏళ్ళు కాగానే అగ్రిమెంట్ పోతుంది కనుక వాళ్ళు ఏం చేయలేరు కనుక ఒకసారి రెన్యువల్ చేసుకున్నట్టు చేసి ఆ వడ్డీ కట్టేయండి, మీకు మళ్ళీ కొత్తగా సంతకాలు పెట్టించుకుంటారు. అప్పుడు ఏమైతే రెన్యువల్ అయినట్టు అవుతుంది, దాని వల్ల కాలేదు అంటున్నాను. ఇప్పుడు ఒకటి. రెండోది ఏంటంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎక్కువ రుణం తీసుకుందామంటే వీలు కాదు. ఆచార్య గారు చెప్పారు 5 ఎకరాల లోపడానికి ఎవరికి కూడా 2 లక్షలు రాలేదు, 1,50,000 ఇట్లా వచ్చినాయి. వీళ్ళకి రుణమాఫీ అయింది. ఇందులో కూడా ఏమైందంటే మీకు షరతులు వర్తిస్తాయన్నారు కదా, ఈ షరతులన్నీ పక్కకి పెట్టి షరతులలో చాలా మంది ఇరుక్కపోయారు, ఎక్కడో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏది బ్యాంక్ మేనేజర్లు చూసింది. నాకు చాలా వరకు నేను మేనేజర్తో మాట్లాడితే ఏమన్నారంటే
వాళ్ళు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో దాన్ని పాటించడం అంటున్నారు. వీళ్ళు వెసులుబాటు ఇచ్చారు కదా, వెసులుబాటు కాలే. వీళ్ళు మనం మీకు గుర్తుందో లేదో మనం ఒకసారి మాట్లాడినాము, ఈ రేషన్ కార్డులు ప్రమాణికమన్నాక తల్లి పాస్బుక్ ఉంటే చాలన్నారు, కానీ గైడ్ లైన్స్ ఏది ఉంటే అధికారులు అదే. తర్వాత మనం ఎవరైనా చెప్పినా వినరు వాళ్ళు. అది బాగా ఇబ్బంది అవుతుంది రైతులకు అక్కడ. మీరు మస్తు మాట్లాడవచ్చు మనం. రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే నాకు రుజువేది అంటున్నారు బ్యాంక్ మేనేజర్. అందుకని ఏమంటున్నాను, ఇవన్నీ కాలేదు. ఒకటేమో షరతులు వర్తిస్తాయి, అవి కాలేదు. రెండోది ఏమో రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు, రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి కాలేదు. మూడోది ఆధార్ కార్డుకు దీనికి లింక్ కలగకపోతే కాలేదు. చాలా వరకు అంటే దిలీప్ గారు ఏం చెప్తారంటే, మేము ఆ రోజు చెప్పాం కదా, ఇవన్నీ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ లేకుండా గైడ్ లైన్స్ లేకుండా ఎట్లా ఉంటది? అడ్డగోలుగా ఇప్పుడు 50 లక్షల మంది రైతులు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 62 లక్షల మంది రైతులకు ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఇంతకుముందు ఆచార్య గారు అంటే ట్యాక్సీ పేరు మామూలు. ఇప్పుడు ఇంతకుముందు మినిమం ట్యాక్సీ పేయర్స్ ఉంటారు, ఏదో ఇల్లు కట్టుకోవాలంటే ఏదో ట్యాక్సీ కడితే లోన్. సో అలాంటి వాళ్ళకి కాలేదు కదా, అది అంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. రైతులందరికీ రుణమాఫీ కాదు సమస్య, అదొకటి కూడా అర్థం చేసుకోవాలి. రైతులందరికీ అంటే ఎవరైతే రుణం తీసుకుని నేను రుణం తీసుకోలేదు, నాకు ఎట్లయితే కాదు, నేను రైతునే, నాకు రైతు బంధు రావాలి కానీ రుణం రాదు కదా. అందుకని రైతులందరికీ రుణమాఫీ అని ఇక్కడ చెప్పలేదు. రైతులందరూ రుణమాఫీ కాదు, ఎట్లా కాదు, రుణం తీసుకునే వాడికి రుణం లేకుండా మాఫీ ఎట్లయితుంది? 62 లక్షల మందికి పెట్టుబడి సాయం ఇచ్చేది చూసినా, అది అందరికి సాచురేటెడ్ పాయింట్. ఎప్పుడైనా రాజశేఖర గారు వచ్చినప్పటి నుంచి ఒక మంచి మార్పు జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో అప్పుడు బ్లాక్ ఉంటుంది. మీరు కంట్రోల్ షుగర్ ఇచ్చిన అనుకోండి బ్లాక్ ఉంటుంది. ఇక్కడ కూడా అందరికీ అంటే కొందరు అనర్హులు లాభపడవచ్చు, కానీ అందరికీ అనకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి అన్ని వస్తాయి, సమస్య అన్ని ఇప్పుడు కోతలు ఉంటాయి అన్ని కూడా. అందుకని ఈ ప్రభుత్వానికి ఎట్లా ఇబ్బంది కాదు కదా, ఒకటే రామ్మోహన్ రావు గారు, ఇది ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా? ఖచ్చితంగా ఇబ్బంది. ఏమైనా వచ్చినోడేమో పెద్దగా మెచ్చుకోడు, రానోడు బదనాలు చేస్తాడు, ఊళ్ళో పూడి చేస్తాడు, నాకు రాలేదు అంటాడు. వాస్తవం ఖచ్చితంగా. ఇప్పుడు నష్టపోయినోడు ఎక్కువ ప్రచారం చేస్తాడు, వచ్చినోడు నా హక్కు అనుకుంటాడు. ఇప్పుడు సంక్షేమ పథకాలను తీసుకునే వాళ్ళు కూడా అందరూ ప్రజలను అవమానపరచదు, కానీ వాళ్ళందరూ ఏమనుకుంటే నా హక్కుగా వచ్చింది, ఆనాడు కూడా వస్తున్నది. నిజంగా చెప్పాలంటే సంస్కారం ఒక్క మాట మాట్లాడతాం, నిజంగా రాజకీయ పార్టీలు గుండె మీద చేసుకొని ప్రత్యక్ష పన్నులు వసూలు తగ్గిస్తున్నారు, పరోక్ష పన్నులు పెంచుతున్నారు. జిఎస్టీ అంటే పరోక్ష పన్నే కదా, ప్రత్యక్ష పన్నులు లేకుండా ఇంటి పన్ను రాయితీ ఇస్తా అంటారు, ఏదైనా జేబులు ఇచ్చి పోయని రాయితీ ఇస్తా అంటారు, వెనక నుంచి వసూలు చేస్తుంటారు. ఇక్కడ ఏమంటున్నానంటే రేషన్ కార్డు విషయంలో కూడా 97 లక్షల అంటే సుమారు 1 కోటి రేషన్ కార్డు ఉన్నాయండి. ఇవాళ 3.5 కోట్ల జనాభా, 1 కోటి రేషన్ కార్డు ఉన్నాయండి. కోటిలో 30 లక్షల రేషన్ కార్డు వట్టిగా పోతే అంటున్నాండి. బోకస్ గారు దాదాపు బోకస్ గారు చాలా ఉన్నాయండి, అది కూడా వేరే పనులు ఉన్నారు. డాక్టర్ ఉంటది, అడ్వకేట్ ఉంటది. అవునవును, ఇదైతే ప్రక్షాళన చేయాలండి, ఇది ప్రక్షాళన చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు రైతులే కాదు, ఈ ప్రక్షాళన చేస్తే లీకేజెస్ పోతే అంటున్నారు. లీకేజెస్ పోతే చాలా పథకాల డబ్బింగ్ మిగులుతుంది, దాన్ని ఇంకో దాన్ని వినియోగించుకోవచ్చు. కానీ రాజకీయ కోణం ఆలోచించి ఏమైనా కానీ ఏట్ల పోని గంగలు మనం చేసేది చేస్తామంటే 10 లక్షల మంది 90 లక్షల 1 కోటి మంది ఏమో ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి. ఎవరు నష్టపోయినా ఒక్క మాట, రాజకీయ ప్రయోజనాలు కాదు, రేపు ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీయకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బాగుండాలి.